హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి బ్లాగ్స్. ఈరోజు అయితే మనం క్యాప్సికమ్ గైస్ ఈరోజు అయితే ఒట్టి మెత్తలతోటి అలాగే క్యాప్సికమ్, టమాటా, ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి గైస్. ముందుగానే మనం కట్ చేసుకున్న మెత్తలు తల తోక తీసేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకోవాలి. బాగా మంచిగా సిమ్లో ఆయిల్ హీట్ చేసుకున్నాక రెండు నిమ్మలు కరివేపాకు వేసుకున్న తర్వాత మనం నీట్గా కరిగి పెట్టుకున్న మెత్తళ్ళు అందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనం సిమ్లో గ్యాస్ పెట్టుకొని బాగా దోరగా వేయించేసుకోవాలి. ఒక 2 minutes అలాగే దోరగా మనమైతే మెత్తళ్ళని అయితే వేయించుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని మంచిగా లైట్గా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి గాయస్. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే 2 పచ్చిమిర్చి వేసేసుకోవాలి. చూస్తున్నారు గైస్, నేను ఎట్లా అంటే మామూలుగా మీడియం సైజులో కోసేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు మనమైతే సిమ్లో పెట్టుకొని దోరగా అయితే వేయించుకోవాలన్నమాట. ఉల్లిపాయలు మగ్గాలి లైట్గా, మనకి దోరగా అయితే మనమైతే వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 minutes సిమ్లో పెట్టుకొని మనం అలా కలిపేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకైతే దోరగా అయితే వేగుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక 2 minutes మనం సిమ్లో అయితే వేయించుకోవాలి ఉల్లిపాయలని. 2 minutes అయితే మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు 2 minutes మగ్గాక ఉల్లిపాయలు ఇట్లా మనకైతే మీడియం ఫ్లేమ్లో అయితే మగ్గిన తర్వాత మనం క్యాప్సికమ్ అన్నీ కూడా వేసేసుకోవాలి. క్యాప్సికమ్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ పెట్టుకోవాలన్నమాట, ఉంచాలన్నమాట. అట్లనే హై ఫ్లేమ్లో పెట్టద్దు. అలాగే ఒక 2 spoons మనకి స్పైసీ తగ్గట్టుగా కారం వేసుకోవాలి గాయస్. మీ స్పైసీ తగ్గట్టుగా మీరు వేసుకొని, మా స్పైసీకి అయితే ఒక 3 spoons అయితే సరిపోతుంది. ధనియాల పొడి అయితే మనం వేసేసుకోవాలండి కొంచెం లైట్గా. అలాగే మనకి దొరుకుతుంది కదా బయట మసాలా, అయినా ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ప్రిపేర్ చేసుకునే టైం లేదు కాబట్టి బయట నుంచి కొంచెం వాడతామండి మేము అప్పుడప్పుడు. చూడండి, మనం తర్వాత ధనియాల పొడి కొంచెం, అలాగే మనం జీలకర్ర పొడి కొంచెం లైట్గా 1 spoon సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి. మొత్తం కూడా మిక్సింగ్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం కూడా ముక్కలు పట్టేలాగా మంచిగా మిక్సింగ్ అయితే చేసుకోవాలండి. మనకి మొత్తం కూడా సాల్ట్ కానీ మసాలాస్ కానీ మొత్తం పట్టేటట్టు మొత్తం కూడా కలిపేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు సిమ్లో పెట్టుకొని అయితే మొత్తం కూడా వేపుకోవాలి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. మంచిగా అయితే మనం అన్నీ కూడా మళ్ళీ ముక్కలు పట్టేటట్టు మంచిగా అయితే కలుపుకోవాలండి. మనకి ముక్కలకి అయితే బాగా పట్టాలి. క్యాప్సికమ్ కూడా ఏమంటే చక్కగా ఉడికిపోతుంది అన్నమాట. మనకి ఒక 2 minutes స్లోగా పెట్టుకొని సిమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి. చూడండి, మనకైతే దాదాపు వెజిటేబుల్స్ అయితే బాగా అయితే ఉడికిపోయినాయి. చూసినా మనకైతే బాగానే అయితే ఉడికిపోయినాయి అన్నమాట. మనకైతే అందులో వాటర్ వేయకుండానే చేసేసుకోవచ్చు. మనకు కావాలంటే వాటర్ కూడా పోసేసుకోవచ్చు. వాటర్ కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే వాటర్ పోసుకోండి, పర్లేదు. గ్రేవీ అవసరం లేదు, ఫ్రై లాగానే తింటాం అనుకునే వాళ్ళు ఫ్రై చేసుకోండి. ఇక మనం కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోయినట్టే. గుమగుమలాడే మెత్తళ్ళు క్యాప్సికమ్ కర్రీకి రెడీ. గుమగుమలాడే క్యాప్సికమ్ కర్రీ రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.